విశాఖ జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రహసనంగా జరుగుతున్నాయని చెప్పాలి. ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేసే పోలీసులు, అధికారులు తర్వాత లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏటా జనవరిలో ఈ కార్యక్రమం ఒక తంతుగా మాత్రమే జరగడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ నగరంలో 2025లో అధిక ప్రమాదాలు జరిగాయి. జాతీయ రహదారుల మీద తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. నగరంలో నిత్యం సిటీ బస్సుల్లో విద్యార్థులు ఫుట్పాత్ మీద వేలాడుతూ ప్రయాణిస్తున్నా ఆర్టీసీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. రెడ్ సిగ్నల్ పడినా ఆర్టీసీ బస్సులు దూసుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రయాణికులు పూర్తిగా దిగకుండా, ఎక్కకుండా బస్సులు వెళ్లిపోవడం ఘోరమనే చెప్పాలి. సిటీ బస్సులు బస్టాప్లకు దూరంగానూ, రోడ్డు మధ్యలో ఆపడం వల్ల ప్రయాణికులకు భద్రత ఎలా అని పలువురు మండిపడుతున్నారు. ఆర్కే బీచ్ రోడ్డు మార్గంలో రోడ్డు మీదనే సిటీ బస్సులు పార్కింగ్ చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. భద్రతా సాంకేతికత ద్వారా పరివర్తన అనే థీమ్తో ఈ ఏడాది జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు జిల్లాలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి భద్రతా మాసోత్సవ కార్యక్రమాల గురించి చర్చించడం తెలిసిందే. సాంకేతికతను పెంపొందించడం ద్వారా రోడ్డు భద్రతను పెంపొందించాలని డిపో మేనేజర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డిపోలోనూ ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భద్రతపై చర్చించి భద్రతను పాటించే వారికి అవార్డులు అందజేయాలని ఆదేశించారు. స్త్రీశక్తి వచ్చాక ఆర్టీసీ సిబ్బంది మైండ్ సెట్ మారిపోయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా బస్సులు బస్టాప్లకు దూరంగా ఆపడం వల్ల ప్రయాణికులు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది 28 నవంబర్న సిటీ బస్ డ్రైవర్ దూకుడు కారణంగా బస్లోని ఒక మహిళ రోడ్డుపై పడిపోవడం తెలిసిందే. ప్రతి డ్రైవర్ కి క్రమం తప్పకుండా పీరియాడిక్ మెడికల్ టెస్టులు చేయించాలని, డ్యూటీకి వెళ్లే ముందు ఆల్కహాల్ టెస్ట్ చేయించాలని, డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవింగ్ శిక్షకులతో శిక్షణ ఇప్పించాలని, తద్వారా భద్రతను పెంపొందించాలని ఆర్ఎం ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు సైతం మాసోత్సవాలు సందర్భంగా ప్రచారం చేస్తున్నా ఫలితం లేదని చెప్పాలి. సిటీలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడున్న 3 లక్షల ట్రాఫిక్ నుండి 4.5 లక్షలు ట్రాఫిక్ పెరిగింది. ఒకే టైంలో అందరూ కూడా పీక్ అవర్స్ లో, అంటే 7 గంటల నుండి 9:30 ఆ ప్రాంతంలో అందరూ ఒకేసారి ఆఫీస్ వేళలో ఉండండి, లేకపోతే స్కూల్ వేళ అండి, లేకపోతే ఏమైనా అవసరాలు దొరికితే ఆ వేళల్లోనే ఎక్కువ ప్రయాణించడంలో అక్కడక్కడ బస్ స్టాపుల్లో ఆపట్లేదనే కంప్లైంట్లు అక్కడక్కడ వస్తే మేము కూడా డ్రైవర్ కండక్టర్లకు కూడా ఇన్సూర్ చేశాము. డ్రైవర్లు ఈ పీక్ అవర్ లో తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా కొద్దిగా మోటివేట్ చేసి లోపల సర్దుకొని దాని తగ్గట్టుగా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి క్రిస్ క్రాస్ కూడా ఉంటుంది. ఒకవైపు నుండి ఒకవైపు వెళ్తుంటారు, ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు డ్రైవ్ వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి ముందుకు సాగి వాళ్ళని కూడా లోపల జరిపి చేయమని ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నామండి. దాని తగ్గట్టుగా ప్రయత్నం పూర్తి స్థాయిలో ఈ రహదారి భద్రత వాళ్ళు ఇంకా కొంత ఇంకా ఎక్కువ డ్రైవ్ చేసి డ్రైవర్ల కండక్టర్లు ఇంకా ఎడ్యుకేట్ చేసి ఇంకా పూర్తి నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫుట్పాత్ హ్యాంగింగ్ కూడా అదే. ఫుట్పాత్ ఎంతుంటారో బస్ స్టాప్ కానీ అందరూ ఒకే బస్సు ఎక్కుదామని ప్రయత్నం చేస్తుంటారు. బస్సు వెళ్ళిపోతుంది, నెక్స్ట్ బస్ వెళ్దాము కదా అని టైంకి కూడా ఆ టైంకి వెళ్ళిపోతుందని అదే టైంకి బయలుదేరుతుంటారు. ముందుగా కూడా ఖాళీగా ఉంటాయి కొన్ని బస్సులు. ముందుకు వెళ్లకుండా అందరూ ఒకే టైం లేకుండా ఫుట్పాత్లో ఎక్కలేక మధ్యలో హ్యాంగింగ్ ఉంటే అది కూడా డ్రైవర్ కండక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది, ఎడ్యుకేట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా సహకరించే అవసరం ఉంది. వాళ్ళు కూడా సహకరించినట్టయితే తప్పనిసరిగా డ్రైవర్ కండక్టర్లు కూడా ఇంకా ఒక డ్రైవ్ తీసుకొని వాళ్ళందరినీ కూడా కొద్దిగా మోటివేట్ చేస్తాం.